100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్న సిద్ధాంతంతో మన న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ కొన్నిసార్లు నిర్దోషులే శిక్ష అనుభవించి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది కూడా. ఇలాంటి కేసులు దేశంలో అనేకం వెలుగు చూస్తున్నాయి కూడా. అలాంటి ఘటనల్లో ఒకటి సిద్దిపేట జిల్లాలో జరిగింది. తల్లి మరణం కేసులో నిందితుడిగా యావజ్జీవ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో జైలులో శిక్ష అనుభవిస్తూ 6 ఏళ్ల క్రితమే మృతి చెందిన ఓ బాధితుడిని తాజాగా హైకోర్టు నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం అందింది, కానీ దాన్ని అతడు అనుభవించలేని పరిస్థితి దాపురించింది అని అంటున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పోషయ్య. ఇతనిది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి. 2013 ఫిబ్రవరి 1న పోషయ్య తల్లి ఎల్లవ్వ ఇంటి పక్కన ఉన్న సీతాఫలం చెట్టుకు టవల్తో ఉరివేసుకుని చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొడుకు పోషయ్యే ఆమెను హత్య చేశాడని భావించి రిమాండ్కు తరలించారు. 2015 జనవరి 12న సిద్దిపేట జిల్లా 6 అదనపు సెషన్స్ కోర్టు పోషయ్యను నిందితుడిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ పోషయ్య హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ ఆలస్యం కావడంతో 2018లో పెరోల్కు దరఖాస్తు చేసుకున్నాడు. పెరోల్ రావడంతో అదే ఏడాది ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. కానీ పోషయ్య ఒక్కరోజు ముందు చర్లపల్లి జైల్లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆగస్టు 16న గ్రామంలో పోషయ్య భౌతిక కాయానికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతకాలానికి పోషయ్య నిర్దోషని హైకోర్టు తీర్పునిచ్చింది. పోషయ్యే హత్య చేశాడు అనడానికి సరైన ఆధారాలు పోలీసులు సమర్పించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం నిందితుడు పోలీసుల ఎదుట సిఆర్పిసి 161 కింద ఇచ్చిన స్టేట్మెంట్, నేర అంగీకార పత్రం నేర నిర్ధారణకు సరిపోలేదని తేల్చి చెప్పింది. పోస్టుమార్టం నివేదిక కూడా అది హత్య ఆత్మహత్య అన్నదాన్ని తేల్చలేదని, రెండింటిలో ఏదైనా కావచ్చు అనే సంశయాన్ని పోలీసులు వ్యక్తం చేసిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. సాక్ష్యాధారాలు లేనందున పోషయ్యను నిర్దోషిగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. హైకోర్టు తీర్పు పట్ల పోషయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే నిర్దోషి అయిన పోషయ్య ఇప్పుడు తమ మధ్యలో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషయ్య జీవితం ఇలా కావడానికి పోలీసుల నిర్లక్ష్యం, తప్పించుకునే ధోరణే కారణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. 2013లో ఆ బాపమ్మ చనిపోయింది. ఆ తర్వాత మా బాబుకు శిక్ష పడ్డది. చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉంటుండే. 2015లో హార్ట్ అటాక్ తోటి చనిపోయిండు. ఆయన చనిపోయినాక 5 సంవత్సరాలకు హైకోర్టు తీర్పిచ్చింది. అసొంటి అన్యాయం జరగకుండా చూడాలని. కోర్టు అంటే మాకు నమ్మకం ఉంది, కోర్టుపై మాకు నమ్మకం ఉంది. అయినా మాకు ఈ సొంటిది రావడం మాకు సంతోషకరంగా, కొంచెం బాధగా ఉంది. 2013లో మా పెద్దమ్మ చనిపోయింది. చనిపోతే మా పెద్దనాయన కొడుకు వాళ్ళ కొడుకు పోచయ్య అంటేనే హత్య చేసిండని ఇక్కడ ఊరు వాళ్ళు, ఒక పోలీసు వాళ్ళు ఆయన మీద అభియోగం మోపి 2013లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 2015లో ఏమైందానికి శిక్ష పడ్డది, యావజ్జీవ శిక్ష. అయితే చర్లపల్లి జైల్లోనే ఆయన 2018 ఆగస్టు 16 తారీఖు నాడు చనిపోయిండు హార్ట్ అటాక్ వచ్చి. అప్పుడే అంతకంటే ముందే మేము హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసినాము. ఆ తీర్పు ఇప్పుడు 11 సంవత్సరాల వరకు నిర్దోషిగా విడుదలైండు. కాకపోతే ఆయన 2018లోనే చనిపోయిండు. ఇట్లాంటి తీర్పులు లేట్ అవ్వడం వల్ల అనేక మంది జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. తొందరగా న్యాయస్థానాలు కానీ న్యాయ వ్యవస్థ ప్రక్షాళన చేసి ఇది తీర్పులు తొందరగా చేస్తే కొంతమందికి అయినా నిర్దోషులకు శిక్షలు తగ్గుతాయని నేను తెలియజేస్తున్నా. ఇలాంటిది ఎవరికి జరగకూడదని. ఉండేది